మీ లైట్ జాబులు, మీ ప్రమోషన్లు, మీ యొక్క పైరవీలకు లేకపోతే ఇంకా ఇతరత్ర పనుల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారా? ఇలాంటి సర్క్యులర్ల మీద శ్రద్ధ పెట్టండి అని అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఒక్క హక్కు కూడా తీసుకురాలే ఈ 2.5 సంవత్సరాల్లో. కానీ అనేక కార్మిక వ్యతిరేక సర్క్యులర్లు వస్తున్నాయి, కానీ వాటిని నువ్వు తిప్పి పంపట్లేదు, లేక క్యాన్సల్ చేయించట్లేదు. ఇదొకటి ఆప్షనిజం సంబంధించినటువంటి సర్క్యులర్. రెండవది సర్ఫేస్ కు పోవాలంటే ఈరోజు ఖచ్చితంగా 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ చేయాలనేటువంటి నిబంధన అయితే 3 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో చేయాలని, 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో చేస్తేనే నీకు సర్ఫేస్ కు పంపుతామని ఇలాంటిది చెప్తున్నటువంటి దాన్ని రద్దు చేయలేదు. అలాగే విజిలెన్స్ 10వ తరగతి రెగ్యులర్ గా పాస్ కానటువంటి నువ్వు మనం చనిపోతే గానీ ఇన్వాలిడేట్ అయితే మన పిల్లలకి 10వ తరగతి లేకపోతే ఖచ్చితంగా విజిలెన్స్ కు పంపుతుందట యాజమాన్యం. దీని మీద కూడా చప్పుడు లేదు. అంటే ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీలే మారు పేర్ల మీద విజిలెన్స్ కు కేసులు పెట్టిస్తున్నదని భావిస్తా ఉన్నది ఈరోజు సింగరేణి యాజమాన్యం. అలా చేస్తా ఉంటే ఈ ఏఐటీసీ ఐఎన్టీసీలు ఏం చేయలేకపోతున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు 16,000 మంది ఉద్యోగాలకు ఇస్తే 300 మంది మాత్రమే మారుపేర్లకు సంబంధించినట్లు మిగిలితే వీళ్ళందరినీ కూడా ఏదో చూసి చూడనట్టుగా యాజమాన్యం చూస్తేనే కదా వచ్చింది. అలాంటిది మరి ఎందుకు చేయలేకపోతున్నది ఈ ఏఐటీసీ ఐఎన్టీసీ? అందుకే నోట్ల రాయి తీయనడు కూట్ల రాయి తీస్తాడా అని అంటోంది ఈరోజు కార్మిక వర్గం. గా సర్క్యులర్ ను రద్దు చేపియలేకపోతాను, ఇంకా నువ్వు మారు పేర్ల విజిలెన్స్ కేసు నేను పరిష్కరిస్తా అని చెప్తా అంటే కార్మిక వర్గం నమ్మే పరిస్థితులు లేదు అని చెప్తా ఉన్నా మిత్రులారు. కాబట్టి ఇలాంటి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోవడం అయితేంది, లేదా స్కామ్లను అరికట్టకపోవడం అయితేంది, అధికారుల దందా అవినీతిని చెక్ పెట్టకపోవడం అయితేంది, ఇచ్చినటువంటి సర్క్యులర్ల మీద కూడా ఏమాత్రం కూడా పోరాటం చేయకపోవడం కానీ. అందుకే కార్మికులంతా అనుకుంటున్నారు ఎర్ర జెండా ఎరుపెక్కుతుందా ఎలిసిపోతుందా అని అడుగుతా ఉన్నారు. ఈరోజు నీ పోరాటం ఏమైంది, నీ ఉద్యమం ఏమైంది, నీ ప్రాణత్యాగం ఏమైంది? అందరూ అమరులైనరు అన్నారు కదా, మరి ఎక్కడ నీ పోరాటం అని అడుగుతా ఉంది. సమ్మె నోటీస్ అన్నావు, ఏమైంది నీ సమ్మె? ఇప్పటి వరకు డేట్ లేదు, కొత్త లేబర్ కోడ్లు వచ్చినాయి. మరి నీ సమ్మె ఎన్నో జరుగుతుందో చెప్తావా? చెప్పలేడు కామ్రేడ్. ఇది పరిస్థితి సింగరేణిలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు. ఆ రోజు అప్పులు అని అన్నాయి కదా అన్ని జాతీయ సంఘాలు, డ్యూస్ ఉన్నాయని అన్నారు కదా కేసీఆర్ పీరియడ్ లో. ఈ రోజు ఎంతో తెలుసా కార్మిక సోదరా? ఈ రోజు ఉన్నటువంటి డ్యూస్ ఎన్నో తెలుసా? ఏప్రిల్ 30 తారీఖు వరకు 54,189 54,189 54,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు జెన్కో నుంచి కానీ ట్రాన్స్కో నుంచి కానీ ఇతర సంస్థల నుంచి రావాల్సినటువంటి అప్పు 54,000 కోట్లు. మరి ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి సంఘాలు ఎవ్వరు నోరు మెప్పుతాడు ఎందుకు? ఆ రోజు 24 కోట్లుంటే అంతకు ముందే తెలంగాణ వచ్చే వరకే ఒక 5-6 కోట్లుంటే చివరిగా 19,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాలంలో డ్యూస్ ఉంటే మాట్లాడినటువంటి సంఘాలు ఈరోజు 30 నెలలనే 30,000 కోట్ల రూపాయలు అదనంగా 24,000 కోట్లకు ఇంకొక 30,000 కోట్లు అప్పు అయితే ఏం పడుకున్నావు, ఏం చేస్తున్నావు నాయక? పేరుకే చెప్తే అయిపోయింది జాతీయ సంఘం. నీ పని లేదా? చందాలకు వచ్చి మనిషికి 500 రూపాయలతో పాటుగా ప్రతి నెల 50 రూపాయలు సంతకం పెట్టినా పెట్టకున్నా ఏఐటీసీ చేసుకోవడం అయితేంది, ఐఎన్టీసీ చేసుకోవడం చందాల కోసమేనా? మీరు సభ్యత్వాల కోసమేనా? పైరవీల కోసమేనా? లేదా డిప్యుటేషన్ల మీద ఒక్కొక్కరి దగ్గర ప్రతి 2-3 నెలలకు పైసలు వసూలు చేసుకొని సత్తు పెళ్లి అయితేంది, లేదా పీవీకే 5 నుంచి తీసుకొచ్చినటువంటి కార్మికులను మభ్య పెట్టడం కోసమేనా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటిది? ఒక్కటైనా సాధించినటువంటి చరిత్ర నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నది. వెనుకటేదో నీ తాత ఎల్లగుర్రం ఎక్కిందనే కాదు, ఈ రోజు నువ్వేం చేసినావో చెప్పు. ప్రతి దానికి విమర్శించేటువంటి నువ్వు జాతీయ సంఘం ఏమైంది రా నీ వేజ్ బోర్డు? ఈ నెలతో అయిపోతాను, ఇంకా 10 రోజులు అయితే. మరి ఎక్కడ నీ కమిటీ? ఏమైంది మీ ఐక్యత? ఎందుకు నీ పోరాటం చేయట్లేదు? అంటే వీటన్నిటి కూడా పట్టించుకునేటోళ్ళు లేడు. ఈరోజు వేజ్ బోర్డు మనకు రావాలంటే 2-3 నెలల ముందే ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీ అందరు చర్చించుకొని 5 సంఘాలతో పాటు అందరు చర్చించుకొని ఒక కామన్ మినిమం ఎజెండా, నీకు ఎంత బేసిక్ పెరగాలి, ఎంత హెచ్ఆర్ఏ అలవెన్సులు అవన్నీ చేసుకొని ఇచ్చేటువంటిది కూడా
ఇప్పటి వరకు కార్యక్రమం జరగకపోవడం అనేటువంటి శోచనీయం, బాధాకరం. వీళ్ళ యొక్క కమిట్మెంట్ కానీ, కన్సర్న్ కానీ, కార్మికుల పట్ల నీకున్నటువంటి అభిమానం, ప్రేమ ఏంటిది అనేటువంటిది ఒక చందాలకు తప్పితే, సభ్యత్వానికి తప్పితే నా హక్కుల కోసం కాదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది.